ఇస్తే పబ్లిక్ సమావేశంలో పని ఎందుకు చేయలేదని మన నాయకులు చేసే పరిస్థితి. అందుకని ఎక్కడ పనులు చేయొద్దని ఎవరు అంటారు. కాబట్టి ఎవరైనా సరే పని చేస్తే మీరు దయచేసి వెంటనే మీరు దాంట్లో అగ్రిమెంట్ చేసే సాధ్యంతో పని మొదలెట్టండి. తర్వాత బిల్ చేసేయండి. బిల్ చేసిన తర్వాత గవర్నమెంట్ ప్రొసీజర్ ఉన్నటువంటి స్థానిక ఎంపీటీసీకి ఇంటిమేషన్ ఇవ్వని మీ స్థానికంగా ఉన్నటువంటి పంచాయతీ కార్యదర్శితో ఒకసారి కబురు పంపిస్తే మంచిది. ఈ రోజుల్లో అందరికి కూడా ఫోన్ ఖచ్చితంగా ఫోన్ చేస్తే మీరు బయలుదేరే ముందే ఫోన్ చేస్తే మీరు అక్కడికి వెళ్ళేటప్పుడు రెడీగా ఉంటారు. అంటే ఆయన అన్నది మొన్న జరుగుతున్న కార్యక్రమంలో నన్ను పిలవలేదని. అంటే అలాగే చాలా మంది అంటే ఒక ఎంపీపీ హోదాలో ఉండి నేను కూడా మా పంచాయతీలో మమ్మల్ని కాకుండా అంటే ఒక సీట్ ఇవ్వడానికి కూడా వెనకాడుతున్నటువంటి రోజులు. అంటే ఖచ్చితంగా పార్టీ ఉందన్న ఒక అహంకారం తప్ప ఆయన అంటే ఇప్పుడు నేను నిజంగా అంటే పిలిచానని పిలవలేదని దీని గురించి కాదు. నేను నిజంగా పిలవలేదనుకో ఎంపీపీ ఇలాంటి వాడని నాకు బయట చెప్పుకోవచ్చు. కానీ అది కాదు నాకు కావాల్సింది. మన దగ్గరికి వచ్చేటప్పుడు మనం ఎంత మన ఇంటికి వచ్చేటప్పుడు అతిథులు ఎవరు వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా గౌరవించవలసిన బాధ్యత మన మీద ఉంది. అలాగని ఇప్పుడు సచివాలయంలో ఎప్పుడూ లేని విధంగా 5 సంవత్సరాలు వైఎస్ఆర్ ప్రభుత్వం ఉంటే సచివాలయానికి వెళ్ళిన ఒక్కరోజు కూడా దాఖలు లేవు. అంటే ఏదైనా మీటింగ్లు ఇలాంటివి అయితే నేను వెళ్ళడం తప్ప నేను వెళ్ళి పలానోడికి పని చేయని ఏ రోజు చెప్పిన దాఖలు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే పొద్దుటి నుండి సాయంకాలం వరకు కూర్చొని అదే పని మీద కూర్చొని వచ్చే ప్రతి ఒక్కరికి సరుకుల్లోనే మీకు ఒక కంప్లైంట్ వచ్చిందన్నారు, దాన్ని ఎంక్వైరీలో కూడా పెట్టండి. ఫస్ట్ 1వ తారీఖు పెన్షన్ అయితే ఇచ్చేది 10 గంటల లోపు అయిపోతే పెన్షన్ ఇంచుమించు సాయంకాలం 7-8 గంటల వరకు సచివాలయ స్టాఫ్ అంతా కూడా మందు బ్యాచ్లో సిట్టింగ్ లో ఉంటారు. టీడీపీ అధికారులతోటి